నమస్తే, నేను మధు. T24 ఐఎండ్ వ్యూవర్స్కి ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటంటే మీరందరూ వినే ఉంటారు. అదేంటంటే ట్రంప్ యూఎస్లో ద బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పేసి ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నట్టు. ఇది ఎప్పుడు మన జూలై 5th 4th రోజే ఇంట్రొడక్షన్ చేసింది అన్నట్టు. ఇది ఏంటి, దాని పర్యవసానం ఏంటి, అమెరికన్స్కి ఎట్లా ఇంపాక్ట్ కాబోతుంది అన్న దాని గురించి ఒక 3-4 minutes మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఎట్లా చేసిందంటే 2017లో ఇంతకుముందు ట్రంప్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఏదైతే ట్యాక్స్ రివిజన్స్ ట్యాక్స్ చేంజెస్ తీసుకొచ్చిందో వాటిని పర్మనెంట్ చేసేసాడు అన్నట్టు. ఆ పర్మనెంట్ చేస్తే ఏం చేసిందంటే ఇప్పుడు 2026 నుంచి జరిగే వాటిలో ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఈ బ్రేక్స్ ఇవ్వడం వల్ల ఇంపాక్ట్ అంటే లార్జర్గా తీసుకున్నదంటే కార్పొరేట్స్కి ఎట్లా ఉంటాయి, తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎట్లా ఉంటాయి, హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి ఎలా ఉంటాయి, పూర్కి ఏం జరుగుతుంది అన్నది ఒక క్లుప్తంగా మనం ఒక 4-5 పాయింట్స్లో డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ ట్యాక్స్ కట్స్లో ఏమవుతుందంటే మనకి లక్షన్నర కన్నా తక్కువ డాలర్, అంటే లక్షన్నర అంటే ఈ సంవత్సరం మొత్తానికి $150,000 కన్నా తక్కువ సంపాదించే వాళ్ళకి డిడక్షన్స్ లేకుండా అన్నట్టు. తర్వాత ఎక్స్టెన్షన్ కూడా జరుగుతూ ఉంది. తర్వాత సీనియర్లకి స్టాండర్డ్ డిడక్షన్ అనేది $6,000 పెంచారు అన్నట్టు, అది బాగానే ఉన్నది. తర్వాత మ్యారీడ్ కపుల్స్కి ఇంకో $2,000 డిడక్షన్ అనేది పెంచారు అన్నట్టు, అది కూడా కొంతవరకు బాగానే ఉంది. అయితే ఇవన్నీ పేపర్ మీద బాగానే ఉంటాయి, కానీ అసలు ఇబ్బందిగా అంటే మంచిగా లాభం ఎవరు పొందుతారంటే $1,00,000 పైన, అంటే $1,00,000 పైన సంపాదించేటోళ్ళు ఎవరైతే ఉంటారో, ఇండివిజువల్గా $1,00,000 పైన సంపాదించేటోళ్ళు సంవత్సరానికి వీళ్ళకన్నది ట్యాక్స్ బెనిఫిట్ అనేది విపరీతంగా ఉంటుంది అన్నట్టు. అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కడ వరకు కన్సిడర్ అవుతుంది అమెరికాలో $75,000 కన్నా తక్కువ సంపాదించే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ అవుతారు, లో ఇన్కమ్ కిందికి పోతారు అన్నట్టు. దానికన్నా తక్కువలో ఉండేటోళ్ళు ఈ $1,00,000 $1,00,000 పైన $2,00,000 పైన సంపాదించే వాళ్ళందరూ హై నెట్వర్క్ కిందకి వెళ్ళిపోతారు అన్నట్టు. సో ఇక్కడ ఏమైతే అంటే హై నెట్వర్త్ ఇండియాలో కానివ్వండి లేకపోతే వేరే దేశాల్లో కానివ్వండి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అనేటోళ్ళు తక్కువ మంది ఉంటారు, మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అనేటోళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే ఈ ఫైనాన్స్ పరంగా మరి ఎక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో కానీ ఎంతసేపటికి హయ్యర్ బ్రాకెట్లో ఉండేటోళ్ళకే ట్యాక్స్ బెనిఫిట్ ఇద్దామని ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే దాని ఇంపాక్ట్ తిరిగి ఎక్కడ పడుతుందంటే అగైన్ మళ్ళీ లోవర్ మిడిల్ క్లాసు తర్వాత మిడిల్ క్లాస్ మీదనే పడుతుంది అన్నట్టు. ఇక్కడ కూడా యూఎస్లో కూడా చేసిన దానివల్ల ఏం జరుగుతుంది అంటే హయ్యర్ బ్రాకెట్లో ఉండేటువంటి $1,00,000 పైన సంపాదించే ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతూ దీనికన్నా తక్కువ సంపాదించే వాళ్ళందరికీ నష్టం జరిగేది ఒకటి ఆస్కారం జరుగుతూ ఉంది అన్నట్టు. ఇప్పుడు దీంట్లో మనం చెప్పిన దాంట్లో లోవర్ అండ్ మిడిల్ క్లాస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతారు అంటే ఈ ట్రంప్ పెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏం చేసినట్టే మెడికేడ్కి సంబంధించినంత వరకు స్నాప్ ప్రోగ్రామ్ సంబంధించినంత వరకు తగ్గిస్తూ వచ్చాడు అన్నట్టు అమౌంట్. నెక్స్ట్ 10 yearsలో మనకి మొత్తం టోటల్గా విత్డ్రా అయిపోయేట అమౌంట్ తగ్గించుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే మనకి ఎక్కడైతే ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామో లేకపోతే మనకి ఫుడ్ స్టాంప్స్ మీద పనిచేస్తూ ఉంటారు కదా, ఫుడ్ స్టాంప్స్ మీద బతికే వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళకి వేరే ఆస్కారం లేక గవర్నమెంట్ ఇచ్చే ఆధారం మీద బతికే. మనకి ఎట్లయితే ఇక్కడ తెలంగాణ కానివ్వండి మన కంట్రీలో కానివ్వండి తెల్ల రేషన్ కార్డు ఎట్లా ఉందో అట్లా కూడా యూఎస్లో కూడా కొంతమంది ఫుడ్ స్టాంప్స్ మీద బతుకుతారు అన్నట్టు. అంటే గవర్నమెంటే వాళ్ళకి నెలకు కొంత అమౌంట్ ఇస్తూ ఉంటుంది, దాని మీద బతుకుతారు. వాళ్ళకి ఈ అమౌంట్ బడ్జెట్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే రానున్న కాలంలో వీళ్ళందరికీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. తర్వాత మెడికేడ్ ఎట్లాంటిది అంటే మనకి ఇక్కడ మనకి తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఫ్రీగా మెడికల్ సర్వీస్ ఆరోగ్యశ్రీ పథకం లాంటిది ఎట్లయితే ఉంటాయో అక్కడ కూడా మెడికేడ్ అనే ఒక పథకం ఉంటుంది అన్నట్టు. ఈ మెడికేడ్ పథకంకి డబ్బులు తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే మన దగ్గర ఎట్లా ఉన్నారో అక్కడ కూడా ఎక్కడైతే బడుగు బలహీనాలు ఉంటారో ఆర్థికంగా వాళ్ళకి ఎవరికైతే బలం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి రేపు పొద్దున ఏదైనా ఎమర్జెన్సీలో హాస్పిటల్ అడ్మిట్ అయితే ఈ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇన్సూరెన్సే లేదు, బీద వాళ్ళకి డబ్బులు ఉండడమే తక్కువ సంపాదన ఉన్నది. దానితో మెడికేడ్ తీసేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు రానున్న కాలంలో వాళ్ళకి ఏదైనా హాస్పిటలైజేషన్ జరిగితే వాళ్ళకి ఇంకా హాస్పిటల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ కానివ్వండి లేకపోతే జరగాల్సిన ట్రీట్మెంట్ కానివ్వండి జరగవు అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది కండిషన్ ఆఫ్ ది హెల్త్ కండిషన్ ఆఫ్ ది పూర్ విల్ గెట్ డిప్రైవ్డ్ అన్నట్టు. అదే వాళ్ళకి ఏమవుతుంది ఆ ప్రజలకి మెడికల్ పరంగా చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. దీని గురించి అంటే ఇక్కడ ఏమవుతుంది ఇంపాక్ట్ జరిగేది మోర్ దెన్ 60-70% ఆఫ్ ది పాపులేషన్ ఎక్కడైతే డిపెండ్ అయి ఉంటుంటారో లోవర్ అండ్ మిడిల్ క్లాస్ పాపులేషన్ దీని మీద లార్జర్ ఇంపాక్ట్ జరుగుతూ ఉంది అన్నట్టు. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో మేజర్ అంశం ఏంటంటే డిఫెన్స్ స్పెండింగ్ అనేది పెంచిన అన్నట్టు. దగ్గర ఒక $100-300 ఏమో బార్డర్ సెక్యూరిటీ కోసము, $150 బిలియన్ ఏమో దగ్గర ఇందాక చెప్పిన దాంట్లో $300 బిలియన్. తర్వాత ఒక $450 వరకు ఏమో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కోసం, అంటే గోల్డెన్ డోమ్ అని చెప్పేసి మనకి ఐరన్ డోమ్ అనేసి విన్నాం కదా, అట్లనే ఇప్పుడు గోల్డెన్ డోమ్ అని చెప్పేసి ఈ గోల్డెన్ డోమ్ ఏంటి, ఇప్పుడు సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ వాటిని ప్రొటెక్ట్ చేసేది ఉంది. ఈ గోల్డెన్ డోమ్ అనే కార్యక్రమంలో శాటిలైట్ నుంచి కూడా ఏదైనా ఒక ఇన్ఫ్రారెడ్ బీమ్స్ కానివ్వండి, శాటిలైట్ నుంచి ఇంకేదైనా రకమైన బ్యాలిస్టిక్ మిసైల్ చేసినా కూడా వాటిని కూడా చేసుకోవడానికి గోల్డెన్ బీమ్ అనేది ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తూ ఉన్నట్టు అమెరికా. దానికోసం డిఫెన్స్ బడ్జెట్ స్పెండింగ్ పెంచారన్నట్టు. సో అబ్జర్వ్ చేశారు కదా, డిఫెన్స్ బడ్జెట్ పెంచడం జరిగింది, లోవర్ అండ్ మిడిల్ క్లాస్ సంబంధించిన మెడికేడ్ స్నాప్ ప్రోగ్రామ్కి తగ్గించడం జరిగింది.
ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఓవరాల్గా ఏమవుతారంటే అగైన్ మనకి ఏ దేశంలో తీసుకున్నా ఎక్కడ జరిగినా కూడా గొప్పోడు కావడమే జరుగుతుంటుంది, బీదవాడు ఇంకా బీద కావడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో ఐసీఈ అంటే ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని ఉంటుంది. ఇది ఈ సంస్థ గురించి చాలామంది తెలిసి ఉండొచ్చు మీకు. ఇది ఏంటంటే ఇల్లీగల్గా ఎవరైతే మనకి యూఎస్లో వస్తున్నారు కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ డాకా కింద అంటే లైక్ పేరెంట్స్ ఇమ్మిగ్రెంట్గా వచ్చి పిల్లగాలు అక్కడ పుట్టి పెరుగుతూ ఉంటారు, వాళ్ళనైతే సిటిజన్షిప్ బై బర్త్ వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడున్న ట్రంప్ ఎన్ఫోర్స్ చేస్తున్న లా ప్రకారం వాళ్ళు కూడా ఇల్లీగల్ కిందనే కన్సిడర్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు మనకి ఎవరైతే అక్కడ పిల్లలు కంటారో అంటే లైక్ ఇండియన్స్ కానీ పోయినప్పుడు H1 వీసా మీద స్టూడెంట్ వీసా మీద కానీ అక్కడ పిల్లలు పుడితే న్యాచురల్ సిటిజన్షిప్ వస్తూ ఉంటుంది కదా, అది క్యాన్సిల్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఇల్లీగల్ అంటే ఎవరికైనా స్టేటస్ అంటూ మారి అక్కడే ఉండిపోతే ఇల్లీగల్ కింద అయిపోతూ ఉంటారు అన్నట్టు. వీళ్ళందరినీ ఐసీఈ అనే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, అది ఎన్ఫోర్సింగ్ ఏజెంట్, ఇమిగ్రేషన్ సంబంధించిన ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ అన్నట్టు. వీళ్ళు ఏదైతే చేస్తారో అంటే లైక్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తారో అంటే ఏమవుతుంది, డిపోర్టేషన్ చేసే ప్రోగ్రామ్ అన్నారు. దీనికోసము దగ్గర ఒక $100 పైన $100 బిలియన్ పైన ఖర్చు పెడతా ఉన్నారు. అంటే రానున్న కాలంలో ఒక దగ్గర 1,00,000 మంది కొత్త ఉద్యోగాలను ఐసీఈ డిపార్ట్మెంట్ తీసుకొని ట్రై ఇస్తున్నారు. ఐసీఈలో 1,00,000 మంది పైన ఏజెంట్స్ని తీసుకోవడం అంటే ఏమవుతుందంటే దగ్గర ఒక మూసగా పడిపోయి అంటే లైక్ ప్రతి స్టేట్లో ప్రతి చోట కూడా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మూసగా పడిపోయి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని తర్వాత ఇమ్మిగ్రెంట్స్ని తర్వాత జాబ్ చేసుకునే వాళ్ళని అందరినీ పట్టుకొని వాళ్ళని టోటల్గా స్క్రూటినీ చేసుకుంటారు. నువ్వు ఎవరు ఏంటి, నిజంగానే నీకు వ్యాలిడ్ వీసా ఉందా లేదా వీసా టర్మ్స్ అండ్ కండిషన్స్ లోపల ఉన్న వాళ్ళు ఏమన్నా చూసుకొని వీళ్ళందరినీ నిర్మోహమాటంగా డిపోర్టేషన్ చేస్తారంట. ఆల్రెడీ మనం చూస్తున్నాము, మెక్సికోకి చాలామంది డిపోర్టేషన్ జరిగిపోయింది, ఇండియాకి దగ్గర ఒక 1,400 మంది డిపోర్టేషన్ చేస్తున్నారు. అట్లా డిఫరెంట్ కంట్రీస్లో డిపోర్టేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ కొత్త ఏజెన్సీ రిక్రూట్మెంట్ చేయడం వల్ల ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వల్ల ఐసీయూకి పెంచడం వల్ల ఏమవుతుందంటే రానున్న కాలంలో ఈ డిపోర్టేషన్స్ అన్నీ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 26 నుంచి ఇంప్లిమెంటేషన్లో పోతూ ఉంది, ఎగ్జిస్టింగ్లో ఆల్రెడీ ఉన్నాయి, ప్రొటెక్టెడ్ ఉన్నారు, ఇంకా బడ్జెట్ స్పెండింగ్ పెరుగుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే రానున్న దశాబ్ద కాలంలో ఈ ఐసీయూ చేసేటువంటి కార్యక్రమాలన్నీ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఇంకొక అంశం ఏంటంటే లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కింద ముందు మనకి వాళ్ళు కొంతవరకు గవర్నమెంట్ ఏం చేసిందంటే యూఎస్ గవర్నమెంట్ కొంత సబ్సిడీ ప్రోగ్రామ్ ఇచ్చిందంట క్లీన్ ఎనర్జీ కోసం అని చెప్పి. దానికి సంబంధించిన ఫండ్స్ మొత్తం ఇప్పుడంతా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంటే ఏమవుతుంది అంటే అగైన్ మళ్ళీ ఈ వెహికల్స్ మూవ్మెంట్ కోసం గ్యాసోలిన్ అంటే పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద డిపెండెన్సీ వస్తుంది అన్నట్టు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది తగ్గుతాయి. సో మళ్ళీ ఏమవుతుంది అంటే అగైన్ క్లీన్ ఎనర్జీ అని అనుకుంటాం మనము, మళ్ళీ మూస పద్ధతిలో పోవడం జరుగుతుంది. అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీదకి పడడం వల్ల అది న్యాచురల్ రిసోర్స్ అనేది తగ్గిపోవడం అనేది ఒక ఆస్కారం. తర్వాత స్టూడెంట్ లోన్ కోసము చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు లోన్ తీసుకొని చదువుకుంటూ ఉంటారు. బయట ఏం చేశారంటే ఆ స్టూడెంట్ లోన్స్కి ఫర్గివ్నెస్ ఇచ్చిందంటే ఎవరైతే చదువుకోనుండి వాళ్ళు లోన్ తీసుకొని చదువుకోనుండి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ఆ లోన్ బర్డెన్ అనేది ఎక్కువ ఉంటుంది, వచ్చిన జీతం తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ డిఫరెన్షియల్ పేమెంట్ అనేది తగ్గిపోయింది, వాళ్ళు ఈఎంఐలా కడుతూ ఉండాలి. వీటిని ఏం చేసినంటే బైడెన్ పీరియడ్లో ఏం చేశారంటే వాటన్నిటికి ఎగ్జామ్షన్ ఇచ్చేసి మీరు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి మాఫీ చేయడం జరిగింది అన్నట్టు. మాఫీ చేయడం వల్ల ఏమైందంటే కొన్ని వేల మంది విద్యార్థులకి అప్పు అన్నది పోయింది అన్నట్టు, స్టూడెంట్ లోన్ అన్నది పోయింది. అయితే ట్రంప్ తర్వాత ఆ ఎగ్జామ్షన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ట్రంప్ బిల్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల ఏమైందంటే ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ అన్నది లేకుండా చేసినాడు. క్షమాపణ లేకపోవడం అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు బ్యాంక్ లోన్ తీసుకొని చదువుకున్న తర్వాత మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అగైన్ మనం ఈఎంఐ కట్టుకోవాల్సిందే. మీరు మళ్ళీ ఈఎంఐ కట్టుకోవడం ఎందుకంటే చదువుకోవడందుకు కొన్ని $1,00,000 ఖర్చు పెడతారు. ఎగ్జాంపుల్ ట్యూషన్ ఫీజే $45,000 ఉంటుంది పరిహారము, మన ఖర్చులు ఒక $40,000 ఉంటాయి. అంటే దగ్గర $80,000 నుంచి $1,00,000 మధ్యలో ఖర్చు పెట్టుకొని చదువుకుంటే మళ్ళీ మన ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు వచ్చే బేసిక్ ఉద్యోగం ఎంత ఉంటుందంటే $75,000 వరకు వస్తుంది సంవత్సరానికి. ఈ $75,000 అంటే మనం ఏమనుకున్నాం, ఇంతకుముందు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ కింద వస్తామని చెప్పేసి అనుకున్నాం. ఈ $75,000 మీ మెడికల్ కోసం ఇన్సూరెన్స్ తీసుకోవాలి, మీ వెహికల్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ వెహికల్ కోసం ఉంటుంది, మీ రెంటల్ ఉంటుంది రెంటల్ కోసం పెట్టుకోవాలి, డే టు డే ఖర్చుల కోసం పెట్టుకోవాలి. ఇది కాకుండా ఈ స్టూడెంట్ లోన్ పెట్టుకొని ఉండాలి. ఆల్రెడీ వేరే లోన్స్ ఏమైనా ఉండదంటే ఆ లోన్ కట్టుకుంటున్నాడు. అంటే ఏమవుతుంది అంటే అగైన్ ఇక్కడ ఏమైంది, చదువుకున్న స్టూడెంట్ ఉన్నత వ్యక్తిగా పోయినా కూడా వాడికి ఏమవుతుందంటే ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా మళ్ళీ ఈ ఈఎంఐలకే పోతూ ఉంటే అగైన్ దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ దట్ వాళ్ళు మళ్ళీ పూరయ్యే పరిస్థితి ఉంది. అంటే చదువుకున్నవాడు కనీసం $1,60,000 $1,50,000 నుంచి $2,00,000 పైన వస్తే కానీ అప్పుడు కొంచెం ఏమన్నా ఆర్థికంగా నిలవదట్టుకునే పరిస్థితి ఉండదు. అయితే అందరికీ వస్తాయి అంటే కష్టమే.
జనరల్గా ఏం జరుగుతుంది, స్టెమ్ ప్రోగ్రామ్ ఉండేటోళ్ళకే ఈ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ 4 ప్రోగ్రామ్స్ ఉండే వాళ్ళకే కొంచెం అధిక జీతాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. దాంట్లో కూడా చాలామంది ఎక్కువ అంటే $1,00,000 లోపల సంపాదించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో ఈ ఇంపాక్ట్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే రానున్న కాలంలో స్టూడెంట్ లోన్ల మీద కూడా పడుతుంది అన్నట్టు. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఒక వెరైటీగా గమ్మతైన పాయింట్ ఏంటంటే గార్డెన్స్ కట్టుకోవడం కోసం నేషనల్ హీరోస్ గార్డెన్స్ అంటే ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎవరైనా ఒక గొప్ప కార్యక్రమం చేసిన మన దగ్గర ఎట్లయితే మనకి చేస్తూ ఉంటామో విగ్రహాలు పెట్టడం మనకు అలవాటు కదా. ఈ పిక్చర్ అనేది ఇప్పుడు అమెరికా కూడా తగులుకుంది అన్నట్టు. నేషనల్ హీరో గార్డెన్స్ అని చెప్పేసి ఎవరైనా అంటే అమెరికాకు గొప్పగా అనుకునే వాళ్ళు అయితే వాళ్ళ కోసం గార్డెన్ తయారు చేస్తే ఆ గార్డెన్ల కోసము ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చిండు అన్నట్టు. అంటే ట్యాక్స్ రిడక్షన్ చేసిండు. అంటే ఎక్కడైతే విగ్రహాలు పెడతానో అట్లాంటి విగ్రహాలకు అక్కడ గార్డెన్ కట్టుకుంటే ఆ గార్డెన్కి ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చిండు. తర్వాత స్పేస్ టూరిజం కోసం అంటే బాగా డబ్బులు ఎక్కువైపోయి మామూలు టూరిజంకి దిక్కులేని పరిస్థితులు ఉన్నామంటే స్పేస్ టూరిజం అంటే బాగా డబ్బులు ఎక్కువైపోయి ఈ అమెజాన్ కానివ్వండి అంటే లైక్ జెఫ్ బెజోస్ కానీ లేకపోతే ఎలన్ మస్క్ కానీ తయారు చేసినటువంటి స్టార్షిప్లలో మనకి ఎక్కడైతే శాటిలైట్ పంపించే ఈ షిప్స్ ఉంటాయో వాటిలలో హ్యూమన్స్ పోయే ప్రోగ్రామ్ అంటే మనకి ఎర్త్ బార్డర్ వరకు పోయి అట్లా స్పేస్లోకి ఎంటర్ అయిపోయి మనం తిరిగి రావడం స్పేస్ టూరిజం అంటారు అన్నట్టు. జస్ట్ బార్డర్ ఆఫ్ ది స్పేస్ మనకి అంటే ఎర్త్ అట్మాస్ఫియర్ అయిపోయేంత వరకు ఐనోస్ఫియరిక్ రీజన్ దాటి అట్మాస్ఫియర్ దాటి ఆ గ్రావిటీ ఎండ్ అయ్యేంత వరకు పోయి తిరిగి రావడం అన్న స్పేస్ టూరిజం. దీనికోసం ₹1,00,00,000 ఖర్చు అవుతాయి. ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసే వాళ్ళ కోసం ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఏది బిగ్ బ్యూటిఫుల్ బిల్లో. సో ఇది ఒక విచిత్రమైన అంశం. ఎందుకు ఇచ్చినది ఎవరు తెలియదు. ఇది ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ జనరల్గా ఇట్లాంటి స్పేస్ ప్రోగ్రామ్స్ అనేది నార్మల్గా టూరిజం చేయడానికే ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఈ అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ మాత్రమే ఇట్లాంటి స్పేస్ ప్రోగ్రాంలు అట్లాంటి చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. వాళ్ళ కోసం ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనం ఇప్పుడు చేసుకున్న పాయింట్ డిస్కస్ చేసుకునేది ఏంటంటే లోవర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ లేదు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి ట్యాక్స్ బెనిఫిట్ ఉంది, లార్జ్ కార్పొరేట్స్కి ట్యాక్స్ బెనిఫిట్ తగ్గుతూ ఉంది. తర్వాత మిడిల్ అండ్ లోవర్ గ్రూప్లో ఉండేటువంటి కంపెనీస్కి పెద్ద బెనిఫిట్ ఏం లేదు. మెడికేడ్, స్నాప్ అనే ప్రోగ్రామ్కి అమౌంట్ తగ్గడం జరిగింది. డిఫెన్స్ స్పెండింగ్ పెరిగింది, ఐసీఈ స్పెండింగ్ పెరిగింది. స్పేస్ టూరిజం కోసం డబ్బులు ట్యాక్స్ బెనిఫిట్ అనేది పెరుగుతూ ఉంది. తర్వాత నేషనల్ హీరో గార్డెన్స్ అనే వాటి మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ జరిగింది అన్నట్టు. సో ఓవరాల్గా రానున్న నెక్స్ట్ దశాబ్ద కాలంలో 2026 నుంచి 36 వరకు ప్రోగ్రామ్ తీసుకునేది అంటే అమెరికాలో లోవర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్దగా బెనిఫిట్ ఏం లేదు. అంటే ఇమ్మీడియట్గా పే స్లిప్లో పెంచుకున్నా కూడా మనకి అంటే ఇప్పుడున్న శాలరీలో మనకు ఒక $1,000 $2,000 పెరిగినట్టు కనిపించినా కూడా ఓవరాల్గా యాజ్ ఎ గవర్నమెంట్ తీసుకునేది ఉంటే రానున్న దశాబ్ద కాలంలో మిడిల్ అండ్ లోవర్ క్లాస్ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ మాత్రం డబ్బులు ఎక్కువ మిగులుతూ ఉంటాయి. సో ఓవరాల్గా ఏమవుతుంది అంటే ఏ దేశంలో తీసుకున్నా కూడా ఏం జరుగుతుందంటే గొప్పవాడు అవుతుంటాడు, బీదవాడుగానే మిగిలిపోతారన్నది ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు యొక్క సారాంశాలాగా అనిపిస్తూ ఉంది. దీని గురించి ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉండేది ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కాంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.